కానీ మనం పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ టు ది దేవరకొండ గారు అండ్ రష్మిక గారు. సాంగ్ అయితే రిలీజ్ చేసారు అండ్ ఇదేదో పాత సాంగ్ లా అనిపించింది, అంత చార్ట్ బస్టర్ అనిపించింది. ఎందుకంటే ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్. నేను మొన్న నాన్నగారి సాంగ్ చూసినప్పుడు, జడల్ సాంగ్ చూసినప్పుడు ఎట్లా వచ్చిందో ఫీల్, ఇది కూడా అట్లా వచ్చింది. కానీ ఇది వేరే లవ్ ఓరియంటెడ్ వచ్చింది అనమాట. చూస్తా ఉంటే మంచి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ప్రోమోలా అనిపించింది. కాకపోతే మూవీలో ఉంది ఇది కోయిన్సిడెన్స్, అంటే వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు అనుకుంటా. మంచి రిలీజ్ చేసారు అండ్ సాంగ్ స్టార్టింగ్ పెళ్ళై రావడం, కాలు పెట్టడం అండ్ కాలు ధాన్యం మీద కాకుండా పక్కన పెట్టుకోవడం, అంటే ఇందులో రష్మిక మందన గారి ఇన్నోసెన్స్ కనిపిస్తుంది అండ్ విజయ్ దేవరకొండ గారి డామినెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఎందుకు క్లైమాక్స్ లో చనిపోతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కళ్ళలో ఇప్పుడు యానిమల్ మూవీలో ఒక సాంగ్ వచ్చింది, ఏంటది సత్రంకా హై ఇష్క్ హై అని ఉంటుంది. ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు గొడవలో ఆ సాంగ్ మధ్యలో వస్తుంది అనమాట. సో ఇది కూడా చూస్తే అట్లా అనిపిస్తుంది. ఈయన గారు ఫ్రీడమ్ కానీ ఒక సర్టెన్ మిషన్ కోసం పోవడం, అప్పుడు ఈమె అతని కోసం ఫీల్ అవ్వడం, కాళ్ళల్లో ఆ ఎమోషన్ కనపడడం, ఎమోషనల్గా పెట్టడం, చాలా ఎమోషన్ పెట్టారు. అండ్ సాంగ్ ప్రోమో చేసి ఇన్స్టెంట్ చార్ట్ బస్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. సాంగ్ వింటా ఉంటే వినుకుంటే వెళ్ళిపోవాలనిపించింది. అంటే అంత మంచి సాంగ్ విజయ్ దేవరకొండ గారి కెరీర్లో ఫస్ట్ టైం చూడడం, అంటే చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూడడం, అర్జున్ రెడ్డి గీత పోయిన తర్వాత మంచిగా అనిపించింది. వైబ్స్ చూస్తా అంటే బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ విజయ్ దేవరకొండ గారి బాడీ కానీ లుక్స్ కానీ సెట్ అయిపోయింది. ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటా. ప్రోమో మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఆన్ స్క్రీన్ కపుల్స్ ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నా. అండ్ మూవీలో కూడా వీళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు ఇగ్నోర్ అయితే అవ్వదు. ఎందుకంటే డియర్ కామెడీ ఒకవేళ మిక్స్ టాక్తో బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా, హిట్ కాకపోయినా కానీ ఇప్పటికీ దానికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ గీతా గోవిందం మనకు తెలుసు, విజయ్ దేవరకొండ గారి కెరీర్లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ మూవీ అంటే అది గీతా గోవిందం. 126 crores అనమాట. సో ఈ ప్రోమో చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే విజయ్ దేవరకొండ గారు గట్టి కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రోమో సాంగ్ నాకు ఇట్లా చూసినామంటే ఏంది ఇది వీళ్ళు ప్రైవేట్ సాంగ్ అనిపించింది. సరే నేను స్టేటస్లో చూసిన, వాట్సాప్ స్టేటస్లో పోయి రిలీజ్ అని చూస్తే భలే అనిపించింది ప్రోమో. ఇంకా ఫుల్ సాంగ్ అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రింగ్ టోన్ కూడా పెట్టుకోవాలి ఈ సాంగ్కి, మీరు ఏమని అనుకోండి. అంటే అంత బాగా నచ్చింది నాకైతే. యాక్చువల్ నేను ఇలా లవ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఎక్కువ చూడ, వాటికి మనకి ఎక్కువ పడదు అన్నమాట, ఇప్పుడే రివర్స్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎట్లా రాసుకున్నారేమో కానీ. అండ్ రాహుల్ సక్రేన్ గారు అయితే డైరెక్షన్లో చించిపడేశ్వరు అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ కానీ తీసుకునే షార్ట్స్ కానీ మంచి తీసుకున్నారు. అండ్ చూస్తూ ఉంటే రష్మిక గారిలో ఒక తెలియని ఒక బాధ కనిపిస్తుంది ఆ సాంగ్ మధ్యలో. ఇప్పుడు సత్రంగా సాంగ్ ఉంది కదా, అలానే అనిపిస్తుంది. ఏదో గొడవలో ఉన్నప్పుడు అట్లనే ఒక ఎమోషన్ చూపిస్తున్నారు, ఒక మంచి ఆర్క్ చూపిస్తారు రష్మిక మందన దాంట్లో. యాక్చువల్లీ ఆమె క్రైమ్ సీన్స్ రావు, మరి ఇప్పుడు ఎట్లా చేస్తుంది చూద్దాం. ఇప్పుడైతే మంచిగా చేస్తుంది, ఎందుకంటే న్యాచురాలిటీ కదా, ఓన్ హస్బెండ్ కాబట్టి బాగానే చేస్తారు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ సాంగ్ రివ్యూ. మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. దీని ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చూద్దాం. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.